తినే ఆవులు ఎలా ఉన్నాయి, ఈ పిఎండిఎస్ విత్తనాలు కలిపిన వేసిన ఆవులు మేత తినడం వల్ల ఎలా ఉన్నాయి అనేది వాటి హెల్త్ ని, వాటి బ్లడ్ ని వాళ్ళు ఒక రికార్డ్ మెయింటెనెన్స్ చేసి వాటిని రైతులకి ప్రూఫ్ చేసి చూపిస్తున్నారు. ఇది వాడటం వల్ల వాటికి ఆటోమేటిక్ గా పాలు పెరుగుతుంది, వెన్న శాతం పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన హెల్తీ పాలు. ఇప్పుడు మనం తాగుతున్న పాలలో ఏమీ లేదు, ఊరికే తాగుతున్నామంటే దాంట్లో ఎటువంటి పోషకాలు లేవన్నమాట. ఇవి 40-45 రోజులకు వచ్చేస్తాయి. ఈ 45 నుండి 50-60 రోజుల్లో వీటిని పశువుల మేతగా పైన కట్ చేసేసి కింద వేరు వ్యవస్థ, మనం ఒక 20 రకాల విత్తనాలు కలిపి ఉన్నాం. ఆ 20 రకాల వేరు డిఫరెంట్ వేరు వ్యవస్థ అన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం పొలంలో కలిగి దున్నుతామో అది తర్వాత మనం వేసే ప్రధాన పంటకు అవసరమైన పోషకాలన్నీ దీని ద్వారా అందుతాయి. అందుకే దీనివల్ల మేము 2 లాభాలు అన్నాం. ఒకటి పశువుల మేతగా ఉపయోగపడుతుంది, 2 తర్వాత మనం వేసే ప్రధాన పంటకు అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. దీన్ని కలిగి దున్నేసి తర్వాత నువ్వు వేరుశనగ పెట్టుకుంటాం, అంతేనా? మామిడి తోపుల్లో కూడా అంతే, మీరు దున్నేసి ఇవి చల్లేసి మీరు పశువుల మేతగా ఉపయోగించుకుంటారు, మిగిలింది అలా వదిలేయండి. ఎవరైనా పశువులు లేదనుకోండి, ఇది కొన్ని దీంట్లో పెరినియల్ క్రాప్స్ అంటాం, అనప, అలసంద, కంది, ఆముదము, ఇవన్నీ 365 రోజులు ఉంటాయి కదా. వాటిని లైన్స్ వేసుకునేసి మామిడిలో కూడా ఎంతసేపు దున్ని నీట్గా పెడతా ఉంటారు. అట్లా కాకుండా ఇవి వేసేసుకొని ఎప్పుడు ఉంటే నీకు భూమిలో మామూలుగా పడే వర్షం కన్నా 50% తక్కువ వర్షం పడినా ఆ నీటిని పట్టి ఉంచే గుణము వాటికి ఉంటుంది. కాబట్టి ఇది రైతులు పాటిస్తారని మేము అనుకుంటున్నాము. మీకు ఎవరికైనా ఆ విత్తనాలు కావాల్సి ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన మీ విఏఏ జోష్నాకు చెప్పినా మాకు చెప్తారు. మీకు ఎన్ని కిట్లు కావాలన్నా రెడీగా ఉన్నాయి. 12 అదే అది కిట్. ఇది వచ్చి 12 కేజీలు వెయిట్. ఇది మామూలుగా ఒక ఎకరాకి అరెకరా, మేమైతే అరెకరాకే వేస్తాం, ఎందుకంటే చాలా ఒత్తుగా వేస్తాం. ఎప్పుడైతే ఇవే ఇప్పుడు మీకు సపరేట్ గా ఇప్పుడు మీకు సపరేట్ గా ప్యాకింగ్ లో ఉంది కాబట్టి 750 రూపాయలు దీని కాస్ట్. 12 కేజీలు ఉంటుంది. మీకు ఎన్ని కేజీలు కావాలన్నా మేము ఇస్తాము. మీకు కావాల్సి ఉంటే మీ విఏఏ జోష్నా ద్వారా ఆమెకు చెప్తే తను మాకు చెప్తారు మీకు ఎన్ని కట్లు కావాలన్నా మేము సప్లై చేస్తాం. తర్వాత ఇక్కడ కిచెన్ గార్డెన్ కిట్లు కొన్ని పెట్టాం. చాలా మంది ఇప్పుడు ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నా కూడా మనము బయట కొనుక్కొని తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఏమంటే రకరకాల కారణాలు చెప్తున్నారు, మాకు కూతురు ఉన్నాయి, మేము ఇంటి దగ్గర పెంచుకోలేము, మేము మొత్తం ఇంటి దగ్గర గారేజ్ ఇచ్చినాము, ప్లేస్ లేదు మాకు పెంచుకోవడానికి అంటుంటారు. పట్టణాల్లో చూడండి, మిద్దెల మీద ఏది వాళ్ళు వేస్ట్ చేయరు, కనీసం వాటర్ బాటిల్తో సహా ఆ పైన కట్ చేసేసి దాని నిండా మట్టి, ఎరువు కలిపేసి దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. అంటే వ్యవసాయం నేర్పించిందే మన పల్లెలు, అలాంటిది మనము వదిలేసినాం. ఊర్లో పాలు పిండి డైరీకి పోస్తాము, అంగట్లో పాలు పైన తెచ్చి తీరాతాం, అంతేనా? చాలా మంది ఇది చేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. మనము ఫ్రెష్ గా పిండిన పాలేమో డైరీకి పోస్తాం, అక్కడ నుండి అంగట్లో పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం, అంగట్లో పోయి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం. అటువంటి దానికి మన పల్లెలు వచ్చేసినాయన్నమాట. మళ్ళీ వీటన్నిటిని గుర్తు చేయడానికి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి గతంలో మనం ఎలా అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామో ఆ మునుపటి స్థితిని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తున్నాము. గ్రామ సంఘం మీటింగుల్లో కూడా కిచెన్ గార్డెన్స్ మీద అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి అవసరమైన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళే పండించుకొని తినాలి, బయట నుండి తేయకూడదు అని గ్రామ సంఘాలకు కూడా ఇప్పుడు టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కనుక మీకు కూడా ఇచ్చినాను కదా, అంటే ఒక్కొక్క వివోలో ఇన్ని వేసియాలా అని. కిచెన్ గార్డెన్లో మీరు వేపిస్తే దానికి ఏం వాడాలా అనేది మేము చెప్తాం.
కిట్లు కూడా మీకు అందుబాటులో మాకు బిఆర్సి సెంటర్లు 4 ఉన్నాయి. 4లో ప్రస్తుతం ఇంకా 3 అమల్లోకి రాలేదు. 1 కల్లూరుపల్లిలో మాత్రం అమల్లోకి వచ్చింది. మీకు విత్తనాలు కావాలన్నా, ప్రకృతి వ్యవసాయానికి స్ప్రే చేసే కషాయాలు కావాలన్నా, PMDS విత్తనాలు కావాలన్నా, ఏది కావాలన్నా మేము మీకు అందుబాటులో ఉంచుతాము. మీరు ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేయదలిస్తే మీరు ముందుకు వస్తే మేము దగ్గరుండి వాళ్ళకి వాటి మీద అవగాహన కల్పించి వేయిస్తాం. PMDS అనే దీనివల్ల మాత్రము మీ భూమిలో చాలా మార్పులు కనిపిస్తాయి. వరుసగా మీరు పంట పెట్టే ముందు, పంట పెట్టి తీసేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా కానీ మీరు అదే పొలంలో కానీ ఇవి వేస్తే మీ పొలంలో మార్పు మీరే గమనిస్తారు. పురుగుల శాతం కూడా, తెగుళ్ళు పురుగుల శాతం కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మీరు బయట నుండి ఏదో రోగం వచ్చిందంటే బయట పోయి తెచ్చుకోవడం కాదు, మన దగ్గరే ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకటి తీసుకోండి, వేపాకు ఎన్నో రకాల పురుగులను, చీలను తొలగిస్తారు. దాన్ని మనం ఒక 10 కేజీలు బాగా మిక్సీ చేసి రుబ్బేసి ఓ డ్రమ్ము నీళ్ళల్లో ఒక 10 కేజీల పేడ, ఒక 10 లీటర్ల ఆవు మూత్రము, 10 కేజీలు వేపాకు పిండి, ఇది కలిపేసి ఒక 2 రోజులు మొరగించి ఏ పంటకైనా, పంట పెట్టిన 15 రోజులకు కనుక మీరు స్ప్రే చేస్తే చిన్న చిన్న గుడ్లు, పురుగులు ఇవన్నీ కూడా చనిపోతాయి. ఒకవేళ అవి గుడ్లు పెట్టేసినా కూడా ఆ చేతనానికి అవి ఎడగమన్నమాట. అట్లే మీరు ఏ పంట పెట్టినా, వరి పెడతా ఉంటారు, వరిలో ఏమేస్తారు మీరు?